సార్ ఆపరేషన్ ఎలా జరిగింది? ఆపరేషన్‌కి దాదాపు 9 ప్రాంతాలకు మనం టార్గెట్ చేసాం. ఏ బేస్ నుంచి ఎక్కడ వెళ్ళాం? ఎలా చేసుకొచ్చామో ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. చూడండి, మొత్తం ఇక్కడ ఇంకొక పేరు ఒకటి ఉంది, బావల్పూర్ అని. ఓకే. ఇది ఉంది చూసారా, బావల్పూర్. ఇది 21st నేమ్. సో మొత్తం నాకు తెలిసి ఇప్పుడు వరకు ఉన్న మన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఫస్ట్ 21 సైట్స్ ఏవైతే ఉన్నాయో, ఇందులో సవాయి నాలా కానివ్వండి, సయ్యద్నా బిలాల్, మస్కరే అక్సా, చేలాబందీ, అబ్దుల్లా బిన్ మసూద్, దులాయి, గడి హబీబుల్లా, బట్రాసి, బాలాకోట్, ఓగి. బాలాకోట్ మనకి ఐడియా ఉండాలి, ఇంతకు ముందు కూడా మనం చేసాం. సో ఇవన్నీ ఆల్మోస్ట్ ఎక్కడైతే మనం ఇంతకు ముందు పుల్వామా అప్పుడు చేసిన ఎయిర్ స్ట్రైక్స్ అప్పుడు చేసిన ఏరియా అది. సో ఏవైతే మెయిన్గా ఎక్కడైతే టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని మనకు తెలుసో అవన్నిటిని మనం ముందే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ని బట్టి రఫ్గా ఒక 21 నేమ్స్ మనం షార్ట్ లిస్ట్ చేశారు ఇండియన్ గవర్నమెంట్. ఆ 21 నేమ్స్లో కూడా మళ్ళా ఏవైతే 9 ప్లేసెస్ ఉన్నాయో అవి లాస్ట్ డేకి నేను ఇందాక మీకు చెప్పినట్టు ఆల్మోస్ట్ ఒక 3-4 సెట్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. అందులో లాస్ట్ 2 hours 1 hour ఎప్పుడైతే మిగిలి ఉంటుందో ఆ టైంలోనే లాస్ట్లో ఎక్కడైతే మనం ప్లాన్ చేసి అటాక్ చేయాలనుకుంటున్నాం ఆ పేర్లు బయటకు వస్తాయి. సార్ 21 షార్ట్ లిస్ట్ అయినాయి. అందులో మళ్ళీ షార్ట్ లిస్ట్ అయ్యి ఫైనల్ గా 21 అయితే ఉన్నాయి. ఇప్పుడు మనకి 21 అయితే ఐడెంటిఫైడ్ మనం కొట్టాం. ఈ 21 కొట్టాలని ముందు అనుకున్నారా లేదా అన్నది మనకి తెలియదు. కానీ లాస్ట్లో మటుకు ఏమైంది అంటే ఇందులో 9 ఏవైతే హై లెవెల్ టార్గెట్స్ ఉన్నాయో ఆ టార్గెట్స్ని ఖచ్చితంగా మనం డిస్ట్రాయ్ చేయాలని చెప్పి 21లో నుంచి 9 అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకొని దానిలో ఫైర్ చేశారు. సో ఈ 21st నేమ్ ఏంటంటే బావల్పూర్. ఈ బావల్పూర్ మీరు చూసుకుంటే చూడండి ఎంత దూరం ఉందో ఇక్కడ నుంచి. ఇక్కడ అమృత్సర్ మనం అనుకుంటే బావల్పూర్ ఇంకా కింద ఉంటుంది. సో ఆల్మోస్ట్ చాలా లోపల మనం ఆ 9 ఏవైతే ఉన్నాయో ఇదిగోండి, ఈ 9 మనం అర్థం చేసుకుంటే మనకి క్లియర్గా అర్థం అవుతాయి. ఇందులో చూసుకుంటే మనకి 9 సైట్స్ మెయిన్ ఇంపార్టెంట్. అందులో ఇది వచ్చేసి మనకి జైషే మొహమ్మద్, లష్కరే తైబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తైబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తైబా, జైషే మొహమ్మద్. సో మేజర్గా చూసుకుంటే ఈ 3 మనకున్న అతిపెద్ద థ్రెట్స్. ఆ టీఆర్ఎఫ్ అన్నది ఏదైతే ఉందో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అన్నది వాళ్ళు అది కూడా ఈ ఎల్ఈటీ జైషే మొహమ్మద్ అంటే లష్కరే తైబా జైషే మొహమ్మద్దే ప్రాక్సీ, అంటే ఒక బినామీ కంపెనీ లాగా మనం అనుకోవచ్చు. మెయిన్ అయితే ఈ 2 ఇప్పుడైతే బాగా యాక్టివ్గా ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ వ్యాలీలో, ఒకటి ఎల్ఈటీ, ఒకటి జైషే మొహమ్మద్, లష్కరే తైబా. ఇప్పుడు ఈ 9 టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 9 టార్గెట్స్ని మనం 3 విధాలుగా అర్థం చేసుకుంటే మనకి క్లియర్గా ఆపరేషన్ అర్థం అవుతుంది. ఈ 1 అనేది ఏది? ఈ 1 అనేది మనం చూసుకుంటే మర్కజ్ సుభానల్లా, బావల్పూర్, జైషే మొహమ్మద్. సో మీరు ఒకసారి చూడండి, జమ్మూ అండ్ కాశ్మీర్ ఇక్కడ ఉంది. ఇక్కడ సమ్వేర్ అరౌండ్ మనం ఆల్మోస్ట్ ఇది రాజస్థాన్ అనుకుంటే ఇది పంజాబ్, ఇది పంజాబ్ రాజస్థాన్ మధ్యలో బార్డర్ అనుకున్నాం. సో ఈ బావల్పూర్ అనేది ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఇండియన్, ఇదంతా మనకి ఇంటర్నేషనల్ బౌండరీ. ఇదంతా ఏదైతే ఉందో ఇది పిఓకే, ఇది కాశ్మీర్, ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, సో ఇలాగ అనుకోవచ్చు. సో ఇవైతే ఏమున్నాయో ఈ మధ్యలో ఉన్న టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3, 4, 6, 8 లాంటి టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం పిఓకేలో ఏవైతే టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయో అవి అనుకోవచ్చు. ఈ 9, 7, 5, 2 and 1 ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ పాకిస్తాన్ లోపల ఉన్న టెర్రరిస్ట్ క్యాంప్స్. అంటే అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఈ 2 అండి. ఫస్ట్ది ఏంటంటే బావల్పూర్, సెకండ్ది ఏంటంటే మురీద్కే. ఈ రెండిట్లో ఏంటి అంటే ఫస్ట్ మనం దీని గురించి మాట్లాడుకుందాం. బావల్పూర్ మౌలానా మసూద్ అజర్ ఎవరైతే మన జైషే మొహమ్మద్కి ఎవరైతే హెడ్ ఉన్నాడో అతనిది ఇక్కడ ఒక మర్కజ్ ఉంది. అక్కడ చాలామంది ట్రైన్ అవుతారు. ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే మన 26/11లో కసబ్ దొరికినా, డేవిడ్ హెడ్లీ దొరికినా వాళ్ళు కూడా ఈ 2 ఏరియాస్లో ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళు. వాళ్ళు కశ్మీర్ వైపు ట్రైన్ అవ్వలేదు, వాళ్ళు పంజాబ్ అండ్ రాజస్థాన్ వైపు ట్రైన్ అయ్యి ఇటువైపు వచ్చారు నీళ్ళ గుండా, అంటే ఓషన్ గుండా. సో ఈ రెండోది మనకి ఉన్నది ఏంటి అంటే మురీద్కే. ఈ 2 ఒక రకంగా చూసుకుంటే ఇంటర్నేషనల్ బౌండరీ దగ్గర నుంచి చాలా లోపలికి ఉంటుంది. ఇది ఒక ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇది ఒక 50 to 70 kilometers ఉండే ఛాన్స్ ఉంది ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గర నుంచి ఈ బావల్పూర్ అనేది ఏదైతే ఉందో. అదే మనం మురీద్కే చూసుకుంటే మురీద్కే కూడా ఆల్మోస్ట్ 30 to 50 kilometers రేంజ్లో అయితే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గర ఉంటుంది. ఆ తర్వాత మనకి మెయిన్గా మనం అటాక్ చేసింది ఏంటంటే సర్జల్, అంటే ఇది తెరాకలాన్, సియాల్కోట్ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అక్కడ కూడా చాలా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి. బర్నాలా, కోట్లీ,
కోట్లీలో 2 మనం, ఆ తర్వాత ముజఫరాబాద్ అనేది 7, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 8 ముజఫరాబాద్. ఇక్కడ ఈ ముజఫరాబాద్ అనేది కూడా చాలా ఇష్యూ ఉన్న ప్లేస్. ఈ ముజఫరాబాద్ ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు ముజఫరాబాద్ అనేది ఇస్లామాబాద్కి చాలా దగ్గర, అబోటాబాద్ కూడా చాలా దగ్గర. ఇంకోటి ఈ 9 అనేది ఈ 2 ముజఫరాబాద్లో 2, కోట్లీలో 2, ఆ తర్వాత పంజాబ్లో 1, రాజస్థాన్ ఎదురుగా అంటే ఇక్కడ ముల్తాన్ ఏరియా వస్తుంది. ఆ ఏరియాలో ఈ 2 టార్గెట్స్ అనేది, ఈ 2 కన్నా కానీ ఈ 5 టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇంటర్నేషనల్ బౌండరీ దాటి ఈ పాకిస్తాన్ లోపల ఉన్నవి అటాక్ చేయడం అనేది ఇది చాలా చాలా కొత్తగా చేసింది, అంటే చాలా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంటర్ అవ్వలేదు, ఇక్కడ వరకే ఆగిపోయినాయి ఎయిర్ క్రాఫ్ట్స్. ఇక్కడి నుంచి ఫైర్ చేసి లోపల ఉన్న టార్గెట్స్ని మనం డిస్ట్రాయ్ చేసాం. ఇదే టైంలో మనకి చాలా మిస్ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏమని అంటే మనవి కూడా ఒక 5-6 జెట్ ప్లేన్స్ వాళ్ళు కింద పడేశారు, వాళ్ళు కూల్చేశారు, అది ఇక్కడ మనకు వచ్చే క్వశ్చన్ ఏంటి, లాజిక్ ఎక్కడ మ్యాచ్ అవ్వదు అంటే, మనం అసలు మన ఎయిర్ క్రాఫ్ట్స్ని బార్డరే దాటించకపోతే వాళ్ళు ఎలా కూల్చేశారు? మనం పంపించింది ఓన్లీ యామినిషన్, అంటే మిసైల్స్ ఒక్కటే మనం పంపించాం. ఎయిర్ క్రాఫ్ట్స్ మనం లోపల పంపించినప్పుడు వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ని అసలు ఎలా కింద పడేయగలరు? చెప్పుకోవడానికి ప్రజలకి అంటే జనరల్గా ఎప్పుడైనా ఇలాంటి ఆపరేషన్ జరిగినా, ఇలాంటి వార్ లాంటి సిచ్యువేషన్ వచ్చినా అన్నిటికన్నా పెద్ద థ్రెట్ ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ వార్ఫేర్. అలాంటి టైంలో ఇష్టం వచ్చినట్టు ప్రొపగాండా చేయడం కానివ్వండి, లేకపోతే పుకార్లు పుట్టించడం కానివ్వండి, దీనివల్ల ఏమైందంటే జనాల్లో ప్యానిక్ క్రియేట్ అవ్వడం. ఇప్పుడు మనకు ఒక న్యూస్ వస్తుంది, అది నిజమో కాదో మనం తెలుసుకోకముందే మనం షేర్ చేసేసాం, ఒక 2 గంటల్లో జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోతుంది. అది ఫ్యాక్ట్ చెక్ అయ్యి అది అబద్ధం అని తెలిసేసరికి 2 గంటలు అయిపోతుంది.